రావడం కానీ ఇక్కడ ఏమంటారు రావడం జరుగుతుంది, దాని మీద కూడా ఏమైనా ఇలా అదే అది ట్రాన్స్జెండర్స్ అనేది ఎస్పెషలీ జంక్షన్స్ దగ్గర దెర్ ఇస్ అన్ ఇష్యూ. డెఫినెట్లీ విల్ ట్రై టు వర్కౌట్ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తో కావచ్చు, కన్సర్న్ వాళ్ళు వాళ్ళకి ఏమో ఆర్గనైజేషన్స్ ఉందో వాళ్ళతో మాట్లాడి విల్ ట్రై టు కమ్అట్ విత్ యాక్షన్ ప్లాన్. సార్ సైబరాబాద్ కమిషనర్ గా సజ్జనార్ మార్క్ ప్రపంచం మొత్తం కూడా చూసింది. ముఖ్యంగా హైదరాబాద్ కమిషనర్ గా చార్జ్ తీసుకున్న 4 ఏళ్ల తర్వాత ముఖ్యంగా హైదరాబాద్ లో సైబర్ క్రైమ్స్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, ఈ ప్రధాన సమస్యల మీద సజ్జనార్ మార్క్ ఎలా ఉండబోతుంది? ఇదే ఫస్ట్ రోజుకే మార్క్ కాదు అది, ఇట్ విల్ టేక్ టైం. కాదు మార్క్ రావడానికి, అక్కడ మార్క్ రావడానికి టైం పడింది, అట్లానే మనకు కూడా మార్క్ రావడానికి టైం పడుతుంది. ఇప్పుడే మన ఆఫీసర్స్ మనం డెఫినెట్లీ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ వేర్ ఆల్ బి మనకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేయడానికి మా వంతు కృషి చేస్తాను. అది మనం ఒకసారి పేపర్లో చదివాను, ఒకసారి రివ్యూ చేస్తాను. అది మార్నింగ్ కూడా మా సార్తో మాట్లాడాను, ఇట్లా ఏం చేస్తే బాగుంటుంది అనేది. ఒకటి మాట్లాడు, మైక్ ఆన్ లేదు. డెఫినెట్లీ ఇవ్వాలి, ఎందుకంటే సోషల్ మీడియా అనేది మంచి పర్పస్ కోసం వాడాలి, కానీ ఏదో మనము ఒకరిపైన ద్వేషిస్తాం కానీ లేదంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ జోలికి పోవడం కానీ అది మంచిది కాదు. సో మనకు కూడా చట్టంలో ఏముంది, ఇప్పటిదాకా కేసు అయింది, ఏమైనా చట్టంలో ఏముంది, ఎట్లా చేసి మనము స్టడీ చేసి డెఫినెట్లీ ఏమాత్రం వాళ్ళు తప్పు చేస్తే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది దెర్ విల్ బి నో దిస్ వన్ రెస్పెక్ట్ ఆన్ దట్ వన్. ఓకే, సో చివరిగా హైదరాబాద్ సార్ పోలీసులు కొంతమంది సివిల్ డిస్ప్యూట్ కానీ అదేవిధంగా సెటిల్మెంట్లు వ్యవహారాలలో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు, వారి పట్ల మీరు డెఫినెట్లీ ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయితే యాక్షన్ ఉంటుంది, దానికి ఏం ఉండదు. మనం ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టు ఎవరైనా మనము యాక్షన్ తీసుకోవాల్సిందే. సో మన వాళ్ళైనా ఇన్వాల్వ్ అయితే, బయట ఇన్వాల్వ్ అయినా అదే సేమ్ ఉంటుంది. విల్ టేక్ డెఫినెట్ స్ట్రింజెంట్ యాక్షన్. చివరిగా హైదరాబాద్ సిటీ కమ్యూనల్ హార్మనీకి ఒక మారు పేరు. చాలా సంవత్సరం నుంచి మనం అందరూ కూడా కలిసిమెలిసి ఉంటున్నాం. చాలా సంవత్సరం నుంచి కూడా మనకైనా ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అందరూ కలిసి ఈ ఒక కమ్యూనల్ హార్మనీని మెయింటైన్ చేయడానికి కృషి చేస్తాను. హైదరాబాద్ సిటీ పోలీసు ప్రజల వెంట ఉంటుంది. గంగా జమున తేజబ్ అనే ఒక కాన్సెప్ట్ ని మనం ముందుకు తీసుకెళ్తాను. అందరూ కలిసిమెలిసి ఉంటాను. ప్రతి పండుగ కావచ్చు, ప్రతి అకేషన్ కావచ్చు, అందరూ కూడా కలిసి ఎంజాయ్ చేస్తాను. ఒక కమ్యూనల్ హార్మనీ మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే రాష్ట్రము, ఆ ప్రదేశము శాంతియుతంగా ఉంటేనే అభివృద్ధి చెందుతుంది.